శ్రీమాత్రే నమః. అమ్మవారు 7వ రోజు మహాచండీ రూపంలో అయితే దర్శనమిచ్చారు. మా వద్ద అయితే అమ్మవారికి బ్రహ్మంగారి గుట్ట నుంచి అయితే అమ్మవారి విగ్రహాన్ని అయితే తీసుకొచ్చి అమ్మవారికి అయితే అభిషేకం నిర్వహించారు. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా చేశారనమాట. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇదే రోజు మేమైతే అమ్మవారికి బియ్యం కూడా వడి బియ్యం పోసామన్నమాట అందరము. అమ్మవారి విగ్రహం అయితే బ్రహ్మంగారి గుట్ట నుంచి తీసుకురావడం అయితే జరిగిందనమాట. అమ్మవారికి అయితే అభిషేకం అయితే చాలా ఘనంగా నిర్వహించారు. అమ్మవారి అభిషేకాన్ని చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది. ఇదే రోజు అన్నప్రసాదం కూడా చేశారనమాట. మా కాలనీలో అయితే కాలనీ వాసులంతా ఈ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. కార్యక్రమం అయితే చాలా అద్భుతంగా జరిగింది. చాలామంది భవానీలు కూడా ఇక్కడికి విచ్చేశారు. అలాగే ఇదే రోజు అయితే అమ్మవారికి కూడా మేము బియ్యాన్ని అయితే పోసామన్నమాట, వడి బియ్యాన్ని. అమ్మవారికి ఇలా వడి బియ్యం సమర్పించడం అయితే చాలా బాగా అనిపించింది. అదే ప్రతిరోజు అయితే వీడియోనైతే మార్నింగ్ టైంలో లైవ్ కూడా చూపిస్తున్నాను అనమాట మీ అందరికీ. నాతో పాటు అమ్మవారి పూజ మీరు అందరు కూడా చూడాలనే ఉద్దేశంతో మార్నింగ్ అయితే లైవ్ అయితే చేస్తున్నాను. ఇలా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇలా చిన్న చిన్న క్లిప్స్ అయినా పర్లేదు, మీ అందరికైతే చూపించాలని ప్రతిరోజు అయితే అమ్మవారి అవతారాలు అయితే మీకు అందరికీ అప్డేట్ ఇస్తున్నాను అనమాట. మరి మీ అందరికీ ఎలా అనిపిస్తుంది నా వీడియోస్ చెప్పండి. అలాగే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు కూడా ట్రై చేస్తాను. మిగిలిన అమ్మవారి అవతారాలు కూడా అన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికైతే నాకు కాస్త జలుబు జ్వరంగా ఉందనమాట. అందుకే 2 డేస్ అయితే వీడియోస్ అనేవి లేట్ అయ్యాయి అనమాట. ఆ అమ్మ దయ అయితే నాతో పాటు మీ అందరి మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చిన్న చిన్న కష్టాలు సుఖాలు అయితే వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు బాధపడి, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోయి మనం మాత్రం అమ్మ అన్నీ గమనిస్తూనే ఉంటుంది. కష్టం వచ్చింది కదా అని ఇప్పుడు మనం ఏదో మన మీద అమ్మ దయ లేదని అనుకోవద్దు. అలాగే ఇప్పుడు అంతా సుఖం ఉంది కదా, మనకు అనుకుందల్లా జరుగుతుంది అని విర్రవీగొద్దు. అన్నిటికీ ఆ అమ్మ చూస్తూనే ఉంటుంది. అదంతా అమ్మ ఆడించే ఆటే. అమ్మ అందరికీ మంచిగా చేస్తుంది. కాస్త సమయం పడుతుందంటే నాతో పాటు మీరందరూ కూడా అమ్మవారిని చూడాలి, ఈ పూజా ఫలం మీ అందరికీ దక్కాలనే ఉద్దేశంతో నేనైతే ప్రతిరోజు అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వాచింగ్ ద వీడియో. లే
ఇట్లా చుట్టూ ఇంకొకటి ఉంటుంది. ఇది ఈ చీర మీద ఇట్లనే ఉంటుంది, ఇట్లనే ఉంటుంది. ఇంకోటి రెడ్ది చుట్టూ ఉంటుంది. ఇట్లనే కొబ్బరికాయ అట్లా పోస్తారు. అది అనుకోలేదు దక్షిణ అట్లా పోస్తారు.